అధ్యక్షులుగా నేను ఈ జిల్లాకి మురళి గారికి నియమించి మచిలీపట్నం ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఇప్పుడు మహిళల తరఫున గల్లా అమ్మాజీ గారిని ఒక ఇద్దరికి నేను వారికి ఇస్తున్నాను. మురళి గారు మొట్టమొదటిగా సంతకం చేసి ఈ సంతకంతో మొదలయ్యి వేలాది మందికి సంతకాలు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన అభినందిస్తున్నాను. అధ్యక్షుడిగా గేదెల మురళి గారిని మచిలీపట్నం నియామకం వచ్చాను. ఇప్పుడు గల్లా అమ్మాజీ గారికి ఇస్తున్నామండి. ఏమండి పెద్దలు బాసరా గారు కానీ మరి నాగేశ్వరరావు కానీ ప్రగడ నాగేశ్వరరావు గారు బల్లి దప్పారావు గారు కళ్యాణ రామరావు గారు చేతుల మీదుగా పెద్దల చేతుల మీద కూడా మేము నియమపత్రాలు ఇస్తాము. దయచేసి కొద్దిగా మీరు సహకరించి మీడియా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వాల్సిన కూర్చున్నాం. నాసర్ గారు కూడా మరి వారికి కూడా నియమపత్రం ఇస్తున్నామండి. పెద్ద వయసు చూడండి సార్, అందరూ ఒకసారి ఇలా చూడండి సార్, ఇలా చూడాలి. స్మైల్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయ సాధన కోసం ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల రాధా రంగా మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు ఉత్తరాంధ్రలో రంగా గారి ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉత్తరాంధ్రలో అందులో విశాఖపట్నం నుండి మన గేదెల మురళీకృష్ణ గారిని విశాఖపట్నం జిల్లా రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులుగా ఈరోజు ఆయన నియమించి నియామక పత్రాలు అందజేయడానికి ఆయన ప్రత్యేకంగా బందర్ నుండి విచ్చేసి మరి ఈ యొక్క విశాఖపట్నంలో రాధా రంగా మిత్ర మండలి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెద్దలు బహ్రా భాస్కర్రావు గారు, బల్రెడ్డి అప్పారావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ యొక్క నియామక పత్రాలు సభ్యులకు అందజేస్తూ ఈ యొక్క గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. అందులో భాగంగా మరి అనకాపల్లి జిల్లా నుండి కేశవభట్ల వాణిశ్రీ గారిని, విశాఖపట్నం జిల్లాకి గేదెల మురళీకృష్ణ గారిని, అలాగే మహిళా విభాగంలో గల్లా అమ్మాజీ గారిని, అలాగే గోపాలపట్నం ఏరియా నుండి కొంతమంది రాధా రంగా మిత్ర మండలి అభిమానులందరినీ నియమించారు. కాబట్టి ఆ రంగా గారు ఏదైతే ఆయన ఆశయ శోధన కోసం వీరందరూ ఆయన యొక్క అడుగుజాడులో నడుస్తారని, మరి దానికి కావలసిన సహాయ సహకారాలు ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలు, మరి రాధా రంగా మిత్ర మండలి వ్యవస్థాపకులు బుల్లెట్ ధర్మారావు గారు, మరి ఉన్న సంఘాల నాయకులందరూ కుల మతాలకు అతీతంగా గేదెల మురళీకృష్ణ గారికి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని ఫ్యూచర్లో కూడా ఈ యొక్క రాధా రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ పేరుపైన ధన్యవాదాలు. రీతిలో ఇక్కడ ఇంతమంది రంగా గారి అభిమానులు మరి గేదెల మురళీకృష్ణ గారు ఏర్పాటు చేసుకున్నందుకు నిజంగా నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. మరి గేదెల మరి సన్మాన కార్యక్రమం, మరి కొంతమందికి నియామ పత్రాలు ఇవ్వడానికి ఆత్మీయ సమావేశం, రాధారంగ మిత్రమైన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం కొరకు నన్ను ఆహ్వానించగా నేను ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ వారిలో మరి మురళీకృష్ణ గారు జిల్లా అధ్యక్షుడిగా వేశాను. ఆయన ఇక్కడి నుంచి ఆయన కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ బలోపేతం చేస్తారని ఆయన మీద పూర్తి విశ్వాసం నమ్మకంతో ఆయన రాధారంగ మిత్రుడు నేను రెండు రాష్ట్రాల అధ్యక్షుడిగా నేను విశాఖ జిల్లాకు ఆయన నియమించడం జరిగింది. అలాగే మహిళలకు కూడా భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో గతంలోనే కేశవభట్ల వాణిశ్రీ గారని ఆవిడ అనకాపల్లి
నియోజకవర్గం జిల్లాకి అధ్యక్షురాలుగా నియమించాను. ఇందులో ముఖ్యంగా ఆవిడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. అంటే రంగా గారు అన్ని కులాల అభిమానులు ఉన్నారంటానికి మేము అన్ని కులాలు వేసామని చెప్పడం కోసం మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాం. మరి ఆవిడ ఆణిముత్యం, ఆవిడ కూడా నియమించాం. అలాగే మా దాంట్లో దుర్గా కృష్ణ చైతన్య వైశాస్ అతను ఉత్తరాంధ్రకి ప్రధాన కార్యదర్శిగా నియమించాం. అలాగే కుంచె దత్తాత్రేయులు గారు ఉత్తరాంధ్ర జిల్లాలకు అధ్యక్షుడిగా ఉంటూ ఆయన సహకారంతో గేదెల మురళీకృష్ణ గారిని నియమించమని నాకు ప్రపోజల్ చేస్తే మరి కొంతమందిని విచారించగా గేదెల మురళీకృష్ణ గారు చాలా సమర్థవంతులని, అందరూ కలుపుకునే వ్యక్తి అని, బ్రహ్మాండంగా చేస్తారు, మంచి వ్యక్తి అని మీరు ఎన్నుకున్నారని చెప్పినందుకు ఆయన నియమించినందుకు నిజంగా నేనేదో 50 మందికి నియమపత్రం ఇస్తానికి వచ్చాను. తీరా చూస్తే 500 మందితో ఇక్కడ ఇంత భారీగా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తాను నేను ఊహించలేదు. నిజంగా మురళీకృష్ణ గారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వచ్చిన మరి సోదర సమానులైన బేరా భాస్కరరావు గారికి కానీ, ప్రగడ నాగేశ్వరరావు గారికి కానీ, మరి బలిరెడ్డి అప్పారావు గారికి కానీ, మరి కర్రి వెంకటరమణరావు గారి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా మహిళల ఆడపడుచులందరికీ కూడా, రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏ విధంగా అయితే వీళ్ళ మీద విశ్వాసంతో నేను మురళీకృష్ణ గారిని కానీ, అమ్మాజీ గారిని కానీ, మరి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా రంగా గారి ప్రాబల్యం పెంచుతూ మేము ఒకటేనండి, రాధారంగ మిత్రమండలి, మేము జనసేనకి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది గతంలో. అలాగే ఇప్పటికి కూడా మేము జనసేనను కూటమికి మద్దతులో ఉన్నాము. మేము అందరినీ కలుపుకుని వెళ్తాం, అన్ని కులాలు కలుపుకుని వెళ్తాం. మేము రంగా గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తాం. ఎవరైతే అట్టడుగు స్థానంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా మా యొక్క మురళి గారు కానీ, అమ్మాజీ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆపదలు కానీ వాళ్ళని చూసుకుని వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తారని పూర్తి విశ్వాసం నాకు కలిగింది. అలాగే త్వరలో ఇప్పుడు దాదాపు ఒక 5-6 సంతకాలు పెట్టి నియమ పత్రాలు ఇవ్వడం జరిగింది మురళీకృష్ణ గారు పెద్దల సహకారంతో. ఈ రోజు మొదలు ఆయన ఇంకా 1000 మంది వరకు సంతకాలు పెట్టి బలోపేతం చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఏర్పడింది. అలాగే రంగా గారు అందరి వాడు ఈ యొక్క విశాఖ జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రంగా గారి అభిమానులు బలంగా ఉన్నారని ఈ రోజు నేను చూసి ఎంతో గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. నేను రంగా గారితో తిరిగిన వ్యక్తిని, ఆయన అనుచరుణ్ణి. ఆయన తీసిన చైతన్య సినిమాలో నటించి నా బుల్లెట్ మీద ఎక్కించుకున్నాను కాబట్టి బుల్లెట్ ధర్మాన్ని నా పేరు. అప్పటి నుంచి ఆయన ఆశయాలను తీసుకెళ్తూ పేద ప్రజలందరికీ ఎవరి కష్టాల్లో ఉన్నా ఆదుకుంటాం. అందరికీ మా ఒక్క రాధారంగ మిత్రమండలని మేమేదో పదవులు వేసుకుని ఏదో ఆశించడం కాదండి. పేద ప్రజలకి ఎవరికి ఆయన అండగా నిలబడి చేసేవాళ్ళు రంగా గారు. అదే రీతిలో మేమందరం కూడా కలిసికట్టుగా మా ఒక కమిటీ సభ్యులందరూ కూడా నిలబడి అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం కోసమే ఈ రాధారంగ మిత్రులను ఏర్పాటు చేయడం జరిగిందండి. పేద ప్రజలకు అంటే ఒకటేనండి, మేము ఎవరి దగ్గర కూడా అర్ధనబెల్లు ఆశించే రాధారంగ మిత్రములు కాదండి. నేను నా సొంత సాధ్యతంతో రంగా గారి విగ్రహాలు ఇప్పటికి 27 విగ్రహాలు ఇచ్చా. మా కృష్ణా జిల్లాలో 27 విగ్రహాలు ఇచ్చా. అలాగే మరి గేదెల మురళి గారు కానీ, అమ్మాజీ గారు కానీ ఎవరు కూడా వాళ్ళ సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళు స్వయంగా రావటం, వాళ్ళ ఈ నియమపత్రాలు ఇవ్వటానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజున ఎవరు కూడా 10 రూపాయలు లేనిదే ఎవరు ముందుకు రారు. అలాంటిది వాళ్ళు స్వచ్ఛందంగా ఇవాళ మురళి గారు ఇంత కార్యక్రమం పెట్టారంటే నిజంగా హ్యాట్సాప్ అనమాట. ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మురళి గారిని, ఇలాంటి ఆడిముత్యాన్ని నియమించినందుకు. అలాగే భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా కలిసి కట్టుకెళ్ళి ఈ యొక్క ఉత్తరాంధ్రలో రాధారంగం బలోపేతం చేస్తారని విశ్వసిస్తూ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.